ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన శ్రీకాకుళం తాలూకా శాసన సభ్యులు గుండు శంకర్ గారు ఎమ్మెల్యే గారితో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. గుండు శంకర్ అంటే ఎవరికి తెలుసు, అసలు బచ్చగాడు అది ఏదేదో అన్నారు. ఈరోజు గుండు శంకర్ చాలా సైలెంట్ అయ్యారు అంటున్నారు. సో అభివృద్ధి చేస్తూ సైలెంట్ అయ్యారా, లేకపోతే కొంతమంది నేను ఒక రౌడీగా లేకపోతే గోండాలుగా చిత్రీకరిస్తున్నారు, నేను నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోనట్టు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఒక సమస్య ఆర్టీసీ కాంప్లెక్స్. ఇప్పటికంటే అది ఒక కుది బండగా శ్రీకాకుళంకి ఉండిపోయింది. ఈసారి వెళ్తే మ్యాక్సిమం 1 or 2 hours ఆర్టీసీ కాంప్లెక్స్ని మళ్ళీ పూర్తిగా రెనోవేట్ చేయాల్సిన పరిస్థితి. ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా సరిపోవట్లేదు. నా మెయిన్ ఎజెండా కనెక్టివిటీ. అన్ని ఆమ్లెట్ విలేజ్లని, పంచాయతీలని గ్రావెల్ రోడ్లు వేసి మళ్ళీ సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ పెద్ద ఎత్తున వేయడానికి ప్రపోజల్ సిద్ధం చేసాం. గుండుశంకర్ అనే వ్యక్తి గెలవక ముందు నుంచి కూడా తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ అయితే మెయింటైన్ చేశారు. ఈవెన్ తుఫాన్ వచ్చిన రోజు కూడా భోజనం పెట్టాం. ఒక్కరోజు ఆపలేదు. 3 పూట్ల 5 రూపాయలకి 3 పూట్ల బ్రహ్మాండ భోజనం చేస్తాం. యువత అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, డైరెక్ట్ నా దగ్గరికి రండి. నేను మీ పర్సనల్ సెక్రటరీలా పనిచేస్తాను, నాట్ ఎమ్మెల్యే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మన శ్రీకాకుళం తాలూకా శాసన సభ్యులు గుండు శంకర్ గారు ఎమ్మెల్యే గారితో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఈరోజు ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పటికే సంవత్సరాల పాటు కాలం గడిచినప్పటికీ కూడాను సో మన అభివృద్ధి ఏంటి, చాలామంది కూడాను శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, అదేవిధంగాను అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదా, సో ఏంటి అన్నది కూడాను కంప్లీట్గానే ఆయన మాట్లాడి విన్నాం. సార్ నమస్తే. సో ఫస్ట్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల నుంచి మీకు నమస్కారాలు. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు శ్రీకాకుళంలో మీరు బిఫోర్ ఎమ్మెల్యేగా ఉండే ముందు గుండు శంకర్ అంటే చాలా ఫైర్ బ్రాండ్గా ఉండేది. చాలామందికి కూడా ఏంటంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రతి దగ్గర కూడా నిలబడి ప్రశ్నించేవారు, ఇది పొజిషను ఇది పొజిషన్ అని. ఈరోజు గుండు శంకర్ చాలా సైలెంట్ అయ్యారు అంటున్నారు. సో అభివృద్ధి చేస్తూ సైలెంట్ అయ్యారా, లేకపోతే దేనికి? తప్పకుండా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు ఏంటి ఆశించి నాకు ఇంత భారీ మెజార్టీతో గెలిపించారో దానికోసం నేను అహర్నిశలు పాటుపడుతున్నాను. అయితే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఏదో అవాకులు చవాకులు పేలి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయినా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అండదండలు నాకు ఉన్నాయి. నన్ను ప్రజలు నమ్మారు కనుక ఆ ప్రజల నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. నేనేంటో, నా పనితనం ఏంటో రానున్న రోజుల్లో డే బై డే మీకే తెలుస్తుంది. అబద్ధం అనేది ఎప్పుడు కూడా దాగోదు, నిజం బయటకు వస్తుంది. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు అన్నట్టు. సో కొంతమంది నేను ఒక రౌడీగా లేకపోతే గోండాలుగా చిత్రీకరిస్తున్నారు. కొంతమంది అసలు నేను నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోనట్టు చిత్రీకరిస్తున్నారు. రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలాగే తప్పుడు ప్రచారాలు ఒక 4-5 ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనం మాట్లాడి వాళ్ళని అనవసరంగా పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ తాలూకా పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. సో నేనేంటంటే ఒక యువకుడిగా నేను ముందుకు వచ్చాను. 3.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నా సేవలకు గుర్తించి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత నియోజకవర్గంలో జిల్లాకి హెడ్ క్వార్టర్ పేరుకే కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులు సరిగా లేవు. డ్రింకింగ్ వాటర్ పెద్దపాడు ఊరికి ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. శ్రీకాకుళం పట్టణంలో అది భాగం 2 కిలోమీటర్ల దూరం. దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? దానికోసం 25 కోట్లు ఇప్పుడు 32 కోట్లతో రివైజ్ చేసి అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమృత్ స్కీమ్లో నుండి టెండర్లు పిలుస్తున్నాం. ఈలోపు టెంపరీగా రామలక్ష్మణ్ జంక్షన్ నుండి పైప్ ఎక్స్టెన్షన్ చేసి నీరు ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మీకు తెలిసిందే, రాష్ట్రంలో ఆర్థికంగా గత 5 సంవత్సరాలు పూర్తిగా దివాలా తీసి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అంధకారంలో నెట్టబడింది గత వైసీపీ ప్రభుత్వం టైంలో. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకున్న అపార అనుభవంతో రూపాయి కూడబట్టి సంపద సృష్టించి ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలని రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెట్టిస్తున్నారు. దాంట్లో భాగంగా
మనకి అత్యంత ముఖ్యమైనది ఎలక్షన్లో మేము వారికి మాట ఇచ్చింది ఆమ్దాల వలసకి వెళ్ళే రైల్వే స్టేషన్ రోడ్డు. దానికి నేనే కాంట్రాక్టర్ పిలిచి ఆయనకి బెటమిన్ లేదు, డబ్బులు 16 కోట్లు ఉందని చెప్తే ₹1 200 మెట్రిక్ టన్నులు ఆయన అడిగితే 205.8 మెట్రిక్ టన్నులు బెటమిన్ ఇచ్చి నేనే క్రెడిట్ ఇచ్చి, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో అడిగితే 16.5 కోట్ల బకాయి వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు ఇప్పించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డుని ముందు బీటీ రోడ్డుగా వేయగలిగాం. ఇక అర్బన్లో మనకి డే అండ్ నైట్ నుండి కొత్త రోడ్డు జంక్షన్ బలగ వరకు వేయాలంటే మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు మొన్నటి వరకు అప్రూవ్ చేయలేని పరిస్థితి. మరి ఎందుకు జరిగింది, ఏం జరిగింది? ఈ 40-50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ఇక్కడ ప్రస్థానం జరిగిన టైంలో మాస్టర్ ప్లాన్ అప్పుడు ఎప్పుడో అప్రూవ్ అయిన మాస్టర్ ప్లాన్ మళ్ళీ ఇంతవరకు అప్రూవ్ జరగకపోతే నేను వచ్చి మళ్ళీ పబ్లిక్ హియరింగ్కి వెళ్ళి 3 సార్లు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మాస్టర్ ప్లాన్ సిటీ వరకు కంప్లీట్ చేయగలిగాం. మొన్నే జీవో వచ్చింది. సుమారు ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ అవుతుంది, ఆల్రెడీ కల్వర్టు కన్స్ట్రక్షన్ అవుతుంది. కాంట్రాక్టర్ ఇంకా డబ్బులు రావాలని అంటున్నాడు. కానీ మాకు మొన్న 16 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పని అయిందాక మళ్ళీ నేను అడగనని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పాడు. అది పై దృష్టికి తీసుకెళ్తాం. ఆయనకు కూడా కొంచెం ఆరోగ్యం ఏదో ప్రాబ్లం ఉందన్నారు. ఈ వర్షాకాలం అయిపోయింది కనుక మిగతా కల్వర్ట్స్, డ్రైన్స్, శ్రీకాకుళం సిటీ పోర్షన్ ఇప్పుడు వచ్చింది. మొన్న వచ్చి 1 వీక్ అయ్యింది మనకి. ఇంకా త్వరలోనే వైడనింగ్ పోర్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. అవి స్టార్ట్ చేసి డ్రైన్స్ కూడా కొత్తవి కడితే చాలా వరకు శ్రీకాకుళంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడుతుంది. అది ఒక పెద్ద ప్రాబ్లం సార్ట్అవుట్ చేసాం. 2 కోడిరామ్మూర్తి స్టేడియం. కోడిరామ్మూర్తి స్టేడియంని వాళ్ళు ఉన్న కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్టర్ని పిలిచారు. 12 కోట్ల కాంట్రాక్టర్ వచ్చిందని. అప్పుడు పాత కాంట్రాక్టర్ మళ్ళీ పార్టిసిపేట్ చేశాడు. ఆయనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా టెర్మినేట్ చేశాను ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సిఈ టేబుల్ మీద 6 నెలలు వదిలేశారు. దాన్ని నేను తీసుకొచ్చి మొత్తం అంతా సార్ట్అవుట్ చేసి ఆర్ఎన్బి వాళ్ళతో మాట్లాడి సిఈతో మాట్లాడి మళ్ళీ రివర్స్ టెండరింగ్ వేయించి పాత ఆయనకి వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన 2 స్లాబ్లు వేసాం, 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసాం. లోపల అన్ని గదులు కన్స్ట్రక్షన్ అయిపోయింది, ప్లాస్టరింగ్ కూడా అవుతుంది. ఆయన అనుకోకుండా ఆయనకు సంబంధం లేకపోయినా విశాఖపట్నంలో ఆ గోడ కూలిన సింహాచలం దీంట్లో ఇరుక్కుపోయిన వల్ల 10-15 రోజులు 2 నెలలు 3 నెలలు నత్తనాటక నడిచింది. ఆయనకి ఇప్పుడు కొంత బిల్లు బాకీ వైసీపీ ప్రభుత్వంలో 3.5 కోట్లు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని కూడా మేము త్వరలో ఇచ్చి అది కూడా వీలైనంత త్వరగా స్టేడియం ఇప్పుడు 85% పనులు అయిపోయాయి. అవి చేయడానికి దానికి కూడా అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసాం. బిల్లు త్వరలో 1-10 రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంది. మీరు అవి రీసెంట్గా కూడా ప్రతి వార్డులో కూడా వర్షాలు వచ్చిన తర్వాత కూడా వెళ్ళి మీరు తిరిగి పర్యవేక్షణ చేశారు. ఈవెన్ వినాయక చవితి రోజు కూడా నేను 4 hours 13 kilometers తిరిగాను. 2 days తర్వాత మళ్ళీ 9 kilometers తిరిగాను. ప్రతి అణువు నేను చూస్తున్నాను. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వనరులతో కార్పొరేషన్ నిధులతో మేము కొద్ది గొప్ప చేసుకొని వెళ్ళగలుగుతాను. దీర్ఘకాలికంగా ఉన్న కల్వర్ట్స్ మంగువారి తోట దగ్గర అయితే కల్వర్ట్ స్లాబ్ అయిన పరిస్థితి. అక్కడ ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కారు కూడా వెళ్ళని పరిస్థితి. అక్కడ ఇవన్నీ కల్వర్ట్లు వేసి స్లాబ్లు వేసి రిపేర్స్ ఎక్కువ, మెయింటెనెన్స్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవన్నీ అలాగే గత ప్రభుత్వంలో 88 వర్కులు ఐడెంటిఫై చేసి బిల్లులు అవ్వదు ఎవరైనా నమ్మకం మీద ఎవరు చేయకపోతే ఏ వర్క్ని క్యాన్సిల్ చేయకుండా అందులో 68 వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. త్వరలో ఓపెనింగ్ పెడతాం. ప్రారంభంగా ఇంకా పెట్టలేదు. అందులో మెయిన్ బిఎస్ఎన్ఎంఎస్ స్కూల్ ఆపోజిట్ రోడ్డు మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. మిట్బడి దగ్గర ఒక పార్కు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాంటివి 68 వర్క్స్ కంప్లీట్ చేసాం. ఇంకా 150 పైచిలుకు వర్క్స్కి ఎస్టిమేషన్ చేసాం. 56 వర్కులు ఆల్రెడీ అప్లోడ్ అయ్యి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఒక 30 వర్కులు ఆల్రెడీ వర్క్స్ అవార్డు చేస్తున్నాం త్వరలో. టౌన్ మొత్తం నగరం మొత్తం ఎక్కడైనా 1 డ్రైనేజ్, 2 డ్రింకింగ్ వాటర్, 3 ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, 4 రోడ్స్.
వీటి మీద మేము పెద్ద ఎత్తున దృష్టి పెట్టాం. వాటి మౌలిక వసతులను కల్పించడమే మా మెయిన్ ధ్యేయం. అయితే చాలా మంది శ్రీకాకుళంలో ఉన్నటువంటి అందరికి కూడాను ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఒక సమస్య ఆర్టీసీ కాంప్లెక్స్. దాన్ని కూడాను చాలా మంది అధికారులు చూశారు, రాజకీయ నాయకులు చూశారు. ఎప్పటికంటే అది ఒక కుది బండగా శ్రీకాకుళంకి ఉండిపోయింది. దాన్ని మీరు పర్యవేక్షణ చేశారు. ఇప్పుడు దాన్ని చేసాము. ఒకప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్లో వాటరు వారం రోజులు ఉండిపోయిన పరిస్థితి. ఈసారి వెళ్తే మ్యాక్సిమం 1 or 2 hours. ఎందుకంటే అది 12 అడుగుల లోతులో డ్రైన్ ఉంది, తీసాం. ఆల్టర్నేటివ్ డ్రైన్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ కాంప్లెక్స్ని మళ్ళీ పూర్తిగా రెనోవేట్ చేయాల్సిన పరిస్థితి. ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు రీసెంట్ స్త్రీ శక్తిలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు మహిళలకు ఇచ్చినందువల్ల ఆక్యుపెన్సీ రేటు కూడా 55 to 60% పెరిగిపోయింది. 80,000 ఉండేది, ఇప్పుడు 1,30,000కి వెళ్ళిపోయింది. దానివల్ల ఇప్పుడు కనీసం 45 నుండి 50 ప్లాట్ఫామ్లు కావాలి. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వద్ద డబ్బులు లేవు. పీపీపీ మోడ్లో వెళ్ళడానికి చూస్తున్నాం. దానికి కూడా త్వరలో గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వచ్చిన వెంటనే పీపీపీ మోడ్లో ఇచ్చి అక్కడ పెద్ద ఎత్తున మళ్ళీ కొత్తగా కాంప్లెక్స్ డెవలప్ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తేడానికి చూస్తున్నాం. దాంతోపాటుగా నగరంలో ఉన్న మార్కెట్ ఒకటి అస్తవ్యస్తంగా ఉంది. అది యూజ్ అవ్వట్లేదు. పైన ఒక్కరు కూడా వెళ్ళి యూజ్ చేయట్లేదు. అది అందరికీ అందుబాటు యోగ్యంగా పార్కింగ్ వేసే విధంగా ఆ మార్కెట్ని కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. డ్రాయింగ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. దాన్ని కూడా మార్క్ఫెడ్ నుండి లోన్ తెచ్చుకోవడమో ఎలాగో అది గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, మార్కెటింగ్ శాఖ మంత్రులు ఆయన నుండి మేము అభ్యర్థన చేసాం. సలహా తీసుకొని ఆయన నుండి సహాయం పొంది అది చేయడానికి ఒక ప్లాన్ ఉంది. నెక్స్ట్ మున్సిపల్ ఆఫీస్ కూడా ఒక మేజర్ పంచాయతీ కార్యాలయంలాగా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దాన్నే కూడా పీపీపీ బోర్డులో చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తుంటే ఆల్రెడీ అమ్మకానికి పెట్టారు ఎమ్మెల్యే మంత్రి అని పేపర్లో వేస్తున్నారు. మరి దీనికి మేమేం చేయాలి చెప్పండి? తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం ఇస్తున్న వాళ్ళు భర్తం పట్టాలా? అది టైం వస్తుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా వ్యక్తిగతలుగా వాళ్ళ ఫోటోలు వేసి, మహిళల ఫోటోలు వేసి, వ్యక్తుల ఫోటోలు వేసి ఏదో అనాథరైజ్డ్గా చిన్న ఛానళ్ళు పెట్టి, అంటే వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం వాళ్ళ స్వార్థ పనులు అవ్వలేదని అక్కసుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. అది ఎక్కడ జరగవచ్చేమో జరగకపోతే తెలియదు, కానీ గొండు శంకర్ దగ్గర అది జరగదు. ఎందుకంటే నేను పబ్లిక్లో ఉంటాను. పొద్దున్నే 7:30 నుండి రాత్రి 12 వరకు నేను ఎక్కడ ఉంటాను నన్ను ట్రేస్ అవుట్ చేసుకోండి. నేను పబ్లిక్లో ఉన్న వ్యక్తిని. నేను పబ్లిక్ సమాధానం చెప్తాను. ఏ ఒక్క పనికి మాలిని ఎవడో ఒకడో ఇష్టం వచ్చినట్టు ఆడికి స్వార్థ రాజకీయం కోసమో లేకపోతే ఆడి స్వలాభం కోసమో ఏదో ప్రలాపనలు పేలితే మేము దానికి భయపడిపోయే ప్రసక్తి లేదు. ఇలాంటి తాటాకు సప్పులకు మేము లొంగేది లేదు. అలాగైతే ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యేవాడినే కాదు. నేను జవాబుదారు నా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి, నా మీద నమ్మకం ఉండి టిక్కెట్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నా రెస్పాన్సిబుల్. అలా తీసుకొని వస్తే మనకి రైట్ మెయిన్ కెనాల్ 2007లో స్టార్ట్ చేసేసారు. బట్ స్టిల్ ఇన్కంప్లీట్. 4,500 ఎకరాలకు నీరు లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న కాంట్రాక్టర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడిస్తే నాణ్యత లేదని వస్తే బిల్లులు ఇవ్వలేదని ఆయన పని ఆపేశాడు. ఈ రోజుకి అది క్లోజ్ అవ్వకపోతే దాన్ని నేను సీఎం దృష్టి వరకు తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి, గౌరవ అక్కడ మినిస్టర్ గారు, నీటిపారుదల శాఖ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, కలెక్టర్ గారు అందరి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని క్లోజ్ చేయగలిగాం. దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఎన్ఓసి నేనే తీసుకున్నా. ఏ అధికారి ముందుకు రాలేదు, అది విజిలెన్స్ కేసు అని. దాన్ని క్లోజ్ చేసి ఈవేళ ఫ్రెష్ టెండర్స్ 10.5 కోట్లకి వేసి ఆ రైట్ మ్యాన్ కెనాల్ పళ్ళు 37 TE అంటారు టైలాండ్, అటువైపు వత్సవాల్సి వైపు వెళ్తే నీరే వెళ్ళని పరిస్థితి. తూలుగుతోనే సరే దాని సీను. మరి ఇది ఉపయోగం ఏంటి? అది ఒకటి ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాను. ఇంకోటి ఎత్తిపోతల పథకం కలింగపట్నం 85% పనులయ్యాయి. 5 సంవత్సరాల కిందట చెక్ బాక్సుల్లో మోటార్స్ వచ్చాయి, ట్రాన్స్ఫార్మర్ పెట్టారు, పని అవ్వలేదు. దాన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసేసాం. వితిన్ 10 days 1 weekలో దాన్ని ఓపెనింగ్ చేస్తాం. 2,500 ఎకరాలకి సాగునీరు వెళ్తుంది. అంటే ఇప్పుడు గొండు శంకర్ అనేసరికి బిఫోర్ ఎలక్షన్స్ ప్రతిపక్షాలతోని గొడవలు అన్నది ప్రతి నాయకుడికి ఉంటుంది. అయితే మిత్రపక్షం మీ పక్షంలోనే ఉన్న వాళ్ళతోని ఒకప్పుడు గొడవ ఉండేది.
సో మీ మీద ఎగ్నెస్ట్ వచ్చేవి నేను గెలిచిన తర్వాత కూడా అదే బంధం వస్తున్నారు, అదే మీ పార్టీ నుండి కొంతమంది మీకు వ్యతిరేకులుగా ఉన్నారు అన్నది ప్రచారం. ఎవ్వరూ లేరు, ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు, నలుగురే 1000 రూపాయలు లెక్క పెట్ట. ఆ నలుగురు వ్యక్తులు మా పార్టీలో ఇప్పుడు లేనట్లే లెక్క. మాకు ఓటు వేయినవాడు మా పార్టీలో లేనట్లే లెక్క. కొంతమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు 4-5 వదిలిస్తే మిగతా అందరూ నాకు వర్క్ చేశారు. ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా పార్టీ కట్టుబడి చాలామంది చేశారు. వాళ్ళందరినీ నేను గుర్తుంచుకుంటాం. తప్పకుండా పార్టీ నియమ నియమాల క్రమశిక్షణ కలిగిన పార్టీ మా పార్టీ, దానికి కట్టుబడి ఉన్న వాళ్ళు చేస్తారు. గుండు శంకర్ అంటే ఎవరో తెలుసు, అసలు బచ్చాగాడు అది ఏదేదో అన్నారు. ఈవేళ ఎంత మెజార్టీ ఎలాగొచ్చింది? మేము ప్రజల్లోకి డైరెక్ట్ కాంటాక్ట్స్తో ఉన్నాం. ప్రజలు దే డోంట్ స్పీక్ అవుట్. చాలా పల్లె పండుగల్లో కూడా ప్రతి ఊర్లో కూడా నిద్రలు కూడా చేశారు. అది పల్లె నిద్ర చేసాం. సో ప్రజలకు నేను ఏంటో తెలుసు, వాళ్ళు ఏంటనేది మళ్ళీ చెప్పాలంటే టైం వస్తుంది. మీకు తెలుసు కదా, ఆ టైం వచ్చినప్పుడు చేసి చూపిస్తాం. అప్పుడు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు. అయితే ఈ లోపల ఎవడో పనికి మాలిన ప్రాలాపనలు పేలితే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు. మీరు ఇండివిజువల్గా పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ పల్స్ తీసుకోండి. పబ్లిక్ ఏం చెప్తారో ఆ ఊరికి, ప్రతి ఊరిలోకి నేను వెళ్తున్నానా లేదా, ఏం చేస్తున్నాను లేదా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నేను ప్రజాసేవకే చేస్తున్నాను. మొత్తం బట్టలన్నీ గత ప్రభుత్వం తట్టిడి మట్టి కూడా తీయలేదు, అవన్నీ తీసి వీళ్ళ టైలాండ్కి నీరు లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎండిపోయింది. ఈసారి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అకాల వర్షాలు, ఎక్కువ వర్షంలో, తర్వాత ఫ్లడ్ వల్ల అది చేసాం. ఇక ధాన్యం కొనుగోలు 24 గంటల్లో రైతుకు డబ్బులు వేసిన ప్రభుత్వం మాది. అలా ప్రతి విషయం ఎల్పిఎం జాయింట్ అకౌంట్స్ పేరు పెట్టి, రీసర్వే పేరు పెట్టి ఒక దీనికి 550 రూపాయలు కలెక్షన్ చేసింది. పేదోడు ఒక 3 ఎకరాలు ఉండి ఒక 7-8 నెంబర్లు ఉంటే 4,000-5,000 కట్టాలి. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, రెవెన్యూ మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా జీవో వచ్చి ఇప్పుడు అందరికీ ఫ్రీ చేశారు. సబ్ డివిజన్ ఫ్రీగా అవుతుంది. ఇలాగా ఇంకా డ్రింకింగ్ మిర్తి బట్టి మళ్ళీ రీఎస్టిమేషన్ వేసి పంపించాం అమృత స్కీమ్కి. త్వరలో అది కూడా శాంక్షన్ అవుతుంది. ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మధ్యలో అయిపోయింది, దానికోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసాం. ఇది కాకుండా CNRDP కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. నాగావళి నది ఒడ్డును పూర్తిగా ఒక రోడ్డు వేసి కొంత ట్రాఫిక్ డైవర్ట్ చేసి అక్కడ రిక్రియేషన్ సెంటర్స్ పెట్టి మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అది ఒక ప్లాన్. నాగావళి అంటే మనకు గుర్తొచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా శ్రీకాకుళంకి చాలా మందికి అంటే పిల్లలకి ఒక మంచి పార్క్ లేదని, ఇప్పటి వరకు కూడా శ్రీకాకుళం ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా సరే ఒక మంచి వినోదాన్ని ఇచ్చినటువంటి ఒక పార్కు ఆహ్లాదకరమైనది లేక సగం మందికి పైగా సాటర్డే సండే వస్తే వైజాగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దానిపైన ఎటువంటి అభివృద్ధి ఉండబోతుంది? దానికే మనకు డచ్ బిల్డింగ్ ఉంది, అక్కడ అర్బన్ ఫారెస్ట్ కింద క్రియేట్ చేసి ఫుడ్ కోర్ట్ చేసి దాన్ని బాగు చేసి అక్కడ ఒక యాంపీ థియేటర్, ఓపెన్ థియేటర్ పెట్టి అక్కడ రివర్ వైపు గట్ట అది సుందరీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ కార్గిల్ పార్క్ అని ఒక పార్కు మనకి నాగావళి నది ఒడ్డున పార్క్ పెట్టడానికి చూస్తే దానికి కూడా వివాదాస్పదం చేయడానికి చూస్తే నేనే ఆ రజకులతో మాట్లాడి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒప్పించి వాళ్ళకు ఒక ఎకరం మనం పార్క్ ప్లాన్ చేస్తున్నాం. అదొకటి. CNRDP మీకు ఇప్పుడు చెప్పాను, అదొక ప్రోగ్రామ్ ఉంది. బీచ్ ఏరియాలో ఆ టూరిజం డెవలప్మెంట్ కింద కూడా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత లైబ్రరీ మనకు పురాతనమైంది, దాన్ని కూడా CSR ఫండ్ ద్వారా చేస్తుంటే అది PPPకి ఇచ్చామని. ఏదో లైబ్రరీ పరిరక్షణ సమితి సభ్యులంట. లైబ్రరీకి ఏం పరిరక్షణ చేస్తారండి? గత 5 సంవత్సరాలుగా లైబ్రరీ సెస్ కింద 5 కోట్ల రూపాయలకి 5,000 రూపాయలు రాలే. నేను వచ్చాక మున్సిపల్ నిధులతో 50,000 రూపాయలు పెట్టి కొద్ది గొప్ప వసతులు కల్పించాం. అప్పుడు ఎటు వెళ్ళారు ఈ పరిరక్షణ కమిటీ సభ్యులు? నేను రమ్మన్నాను, నా ఆఫీస్కి రండి, మీ బాధ ఏంటంటే ఎక్కడో రాలే, ఎక్కడో తెలియదు, ఆఫీస్ ఉందట, కార్యాలయం ఎక్కడ ఉంది చెప్పండి రా బాబు, నేను వస్తానంటే ఎవడో కనిపించట్లే. ఏదో ఒక పనికిమాలిన పేపర్, పనికిమాలిన ఛానల్ పెట్టేసి దాంట్లో ఏదో ఆ పేపర్ పేరు తెలియదు, ఛానల్ పేర్లు తెలియదు ఆవిడకి, అందులో ఇష్టానుసారంగా వాడడం. దీనివల్ల ఉన్న జర్నలిజంకి పూర్తిగా అపఖ్యాతి తెస్తున్నారు కొంతమంది. మంచిని చూపించాలా, మంచిని ప్రజలకు మంచి చేయాలా. ఇప్పుడు శ్రీకాకుళంలో అరసవిల్ టెంపుల్
ఎప్పుడూ పుట్టిందండి, ఈవేళ నేను కట్టించిందా, మీరు కట్టించిందా, లేకపోతే ఆ సో కాల్డ్ పర్సన్స్ కట్టించిందా? పూర్వం ఎప్పుడో చరిత్ర కలిగినటువంటి గుడిని నాకు ఐడియా వచ్చింది. గౌరవ ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే మాకు గౌరవించి దాన్ని రాష్ట్ర పండగ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ సూర్యనారాయణ దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను మొన్న చెప్పగలిగాం. అది ఫర్ ఎవర్ కొనసాగుతుంది. దానివల్ల పాలకొండ రోడ్డు మళ్ళీ ఆ చెట్లు తీసి బాగు చేసి దాన్ని సుందరీకరణ చేశాం. అలాగే పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి సెంట్రల్ లైటింగ్ అరసవెల్లి వరకు చేశాం. పెద్దపాడు రోడ్డు చిరకాల కోరిక, జిల్లా వ్యాప్తంగా లోపల ఎంటర్ అయ్యే ముఖద్వారం లాంటిది. ఆ రోడ్డు ఇరుగ్గా ఉంటే అక్కడ పెద్దలతో మాట్లాడి సామరస్యపూర్వకంగా చేసి దాన్ని వైడనింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే. గుండు శంకర్ అనే వ్యక్తి గెలవక ముందు నుంచి కూడా తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ అయితే మెయింటైన్ చేశారు. సో అసలు ఎలా సార్ అది పాసిబిలిటీ అయింది? ఈరోజు ప్రభుత్వాలే చేయాలి అన్నా క్యాంటీన్ నడపాలంటే ఫండ్స్ లేవనే టైంలోని సొంత నిధులతో చాలా మందికి ఈ రోజు అంటే మీరు గెలడానికి అది ఒక మంచి పాయింట్ కూడా అని అనుకోవచ్చు కదా. మాకు యాక్చువల్గా మేము ఊర్లో గుడి కట్టాము. ఆ గుడికి సంవత్సరానికి 2-3 సార్లు అన్నదానం చేస్తాం మేము ఊర్లో. మా నాన్నమ్మ గారు చనిపోయారు, 30 సంవత్సరాల పైచిలుకు అయింది. ఆవిడకి ప్రతి సంవత్సరికం ఈ రోజుకి అన్నదానం. మాకు అన్నదానం అనేది అలవాటు మా నాన్నగారికి మాకు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అన్నదానం అంటే మహా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి నుండి ఆయనకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మనవడు పుట్టినరోజుకే ఎన్నో లక్షలు ఇచ్చి తిరుపతిలో ఆ రోజు ఇస్తారు, అంత ఇంపార్టెన్స్. అందుకే ఆయన అన్నా క్యాంటీన్ పెట్టారు. సో ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ రీస్టోర్ చేస్తారు, ప్రభుత్వం వస్తుందని ప్రగాఢమైన విశ్వాసం నాకు ఉంది. మళ్ళీ అది వస్తుంది. ఈ లోపు అన్నా క్యాంటీన్ శ్రీకాకుళం పట్టణ వాసులు ఎంతో దూరం నుండి వస్తారు అని ఆయన బర్త్డే రోజు ఒక ట్రయల్ చేసి చూసాం. హాట్ కేక్ లాగా ఒక మెతుకు కూడా లేకుండా 1500 మంది కొన్ని అవర్స్ టుగెదర్ 2-3 అవర్స్ టుగెదర్ మొత్తం తినేశారు 5 పాయింట్లు పెట్టేటప్పుడు. సో దీన్ని మళ్ళీ చెయ్యాలని అప్పుడు వెంటనే ఇద్దరు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారితో నేను డిసైడ్ అయ్యి నడపగలవంటే నేను నడపగలను చూస్తానని చెప్పాను. అదృష్టం ఏంటంటే ఒక్కరోజు ఈవెన్ తుఫాన్ వచ్చిన రోజు కూడా భోజనం పెట్టాం. మా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు అరెస్ట్ చేసిన రోజు మొత్తం 144 సెక్షన్ పెట్టి బంద్ చేసినప్పుడు కూడా భోజనం ఆపలేదు, ఏ ఒక్కరోజు ఆపలేదు. తదనుగుణంగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ లిస్టులో నా 2 అన్న క్యాంటీన్లు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా ఈవేళ ప్రతి పేదవాడు 3 పూట్ల 5 రూపాయలకి 3 పూట్ల బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నారు. అది పరిస్థితి. ఇలాగ ప్రతి విషయంలో రైతులకి 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు వేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మళ్ళీ రీసర్వే పెండింగ్ ఉన్న రీసర్వే చేస్తున్నాం. రైతులందరికీ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చి పాత పద్ధతిలో రేషన్ డిపో మళ్ళీ రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ బండి పెట్టారు, బండోడు ఆ రోజు ఆ వీధి వెళ్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, టైమింగ్ లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా పొలంకి వెళ్ళిపోతే, ఎక్కడికైనా పళ్ళుకి వెళ్ళిపోతే మరి ఆ రైస్ లేదు, మళ్ళీ వీళ్ళ బండిని ఎత్తుక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. దానివల్ల 70% రైసు కొల్లగొట్టి కాకినాడ పోర్టులకు వెళ్ళిపోయింది. లక్షల టన్నులు రైసు కాకినాడ పోర్టులో ఎక్కడ వచ్చింది? ఈ బండి వ్యవస్థ పెట్టినందువల్ల అస్తవ్యస్తం అయిపోయింది. దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి డిపోల్లోనే ఇవ్వడం వల్ల 15 రోజుల పాటు టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ అక్కడే డీలర్ ఉంటాడు, డిపో అక్కడ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు ఆ టైమింగ్స్లో. ఇది కాకుండా 26వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో వికలాంగులకి, సీనియర్ సిటిజన్స్కి ఇంటికే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది రేషన్. సో ఇన్ని సౌకర్యాలు మేము తీసుకొచ్చాం. అవన్నీ ఇక్కడ అందేటట్టు ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ కాన్స్టిట్యున్సీలో నేనైతే చేస్తున్నాను. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది. ముఖ్యంగా మౌలిక వసతులు లేమి చాలా ఉంది. అత్యంత దారుణమైన పరిస్థితిలో పట్టణం ఉంది. 132 kV సబ్స్టేషన్ లేదు ఈ పట్టణంకి. బహుశా భారతదేశంలో జిల్లా హెడ్ క్వార్టర్లో సబ్స్టేషన్ లేని ఏకైక పట్టణం మందే. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, దానికి ప్రపోజల్ పెట్టాను, అది కూడా వస్తుంది. P4కి వెళ్ళే ముందు ఒక్కటి ఫస్ట్ క్వశ్చన్, అసలు P4 అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు. అది కాకపోతే P4కి ముందు నుంచి కూడా గుండు శంకర్ అనే వ్యక్తి చాలా మందికి, అంటే ఆయనకు ఉన్న పేరు మా వరకు వచ్చింది ఏంటంటే బోలా శంకరుడు అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే మొన్న రీసెంట్గా అంపోల్లో
తల్లి తండ్రి చనిపోయిన కథనం సుమన్ టీవీ ద్వారా మనం బయటికి తీసుకొచ్చి ప్రచారం చేసాము. దాని ద్వారా మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈరోజు ఆ అమ్మాయిని కూడా దత్తత తీసుకొని తన వివాహ బాధ్యత కానీ తన ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ అసలు P4 అనేది గౌరవ ముఖ్యమంత్రులు ఇంట్రడ్యూస్ చేయక ముందు నుంచి కూడాను మీరు ఇప్పటికే చాలా మంది పేదలను అయితే ఇలా దత్తత తీసుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు అదే చెప్తున్నాను, మీకు ఆ ఫండింగ్ కానీ ఆ ధైర్యం కానీ, అంటే ఇంట్లో ఒక ఇద్దరు పిల్లల్ని పెంచాలంటేనే భయపడిన తరుణం ఈరోజు ఒకరిని హాస్టల్ పంపిద్దామా, ఒకరిని ఎవరినైనా వేరంగా ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపించేద్దాం అన్న రోజుల నుంచి ఎలా సార్ అసలు దత్తత తీసుకోవడం ఇవన్నీ? నాకు చిన్నప్పటి నుండి కూడా సేవ చేయడం, ప్రజలకు సేవ చేయడం అనేది అంతా నాకు ఇష్టం, నా ప్యాషన్. దాంట్లో భాగంగా నాకు ఏం డబ్బులు వచ్చినా ఇంట్లో కూడా అడిగేవాళ్ళు కాదు. నేను అందరికీ ఎవరికైనా చదువు కావాలన్నా, పేదవాళ్ళు ఎవరికైనా డ్రెస్ కావాలన్నా, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నాతో వచ్చిన స్టూడెంట్స్ ఈ చాపురం దగ్గర చంద్రంపేట ఆ ఏరియా నుండి చాలా పూర్ పీపుల్ వస్తే క్యారేజ్ సైకిల్కి ఇలా పెట్టుకొని తెచ్చేవాళ్ళు అనమాట. అప్పుడే నేను నాకు ఇచ్చిన పాకెట్ మనీతో బ్యాగులు కొనేసి ఇచ్చేవాడిని వాళ్ళకి. ఈ బ్యాగులు పెట్టుకొని మీరు పెట్టండి, లేకపోతే అది జారిపోద్దని. సో అలా అప్పటి నుండి కూడా నాకు ఇంట్రెస్ట్. సో దాంట్లో భాగంగా నాకు ఏదొచ్చినా పిల్లుళ్ళకి ఏదో హెల్ప్ చేయడం, అలాగే ఏదో సామాజిక సేవ గుడ్లకు కానీ అలా చేయడం, దాంట్లో అలా చేస్తూ వచ్చాను. దాన్ని ఎక్స్పెండ్ చేస్తూ వచ్చాం. మేము ఎంపీపీ అయ్యాం. ఎంపీపీ అయిన తర్వాత మండలం ఎక్స్పెండ్ చేసాం, తర్వాత కాన్స్టిట్యున్సీకి ఎక్స్పెండ్ చేసాం. సర్వీసెస్ని ప్రజలు గుర్తించారు. అయితే మొన్న సంఘటన ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి డోర్ టు డోర్ ప్రోగ్రామ్గా అప్పటికే ఒక 1 వీక్ ముందే, ఒక 15 days ముందే వెళ్ళాం వాళ్ళ ఊరు. ఓకే. సో ఆ వెంటనే అమ్మాయి నాకు ఇలా తెలిసిన వెంటనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన వెంటనే ఏం అధైర్యపడొద్దని చెప్పండి, నేను వెంటనే వస్తానని చెప్పి వచ్చి అమ్మాయిని అడాప్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి పెళ్లి చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆ దిశగా ఆల్రెడీ నిన్న కూడా అమ్మాయిని పిలిపించి మాట్లాడాం. పాకెట్ మనీకి కొంత డబ్బులు ఇచ్చాను. అలాగే అక్కడ హాస్టల్లో పెడదామని, అలాగే రెడ్ క్రాస్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అయినా అమ్మాయి ఇక్కడ చదువుతానన్నది కనుక ఇక్కడ పెడతాం. అలాగే నెక్స్ట్ డే కొర్ని వెళ్ళాను. అక్కడ ఒక విలేజ్లో వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ ఉంటే మదర్ కాల్ జారి తల తగిలి స్పాట్ డెడ్. ఈ అమ్మాయి 10th క్లాస్. సో సేమ్ కేసు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎలా వదులుతాను, ఆ అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకో. సో ఎంతమందిని అదే ఆ ధైర్యం ఎక్కడిది ఉంటున్నావు? మరి ఎలాగా మా P4 ఉంది పథకం, దాంట్లో మార్గదర్శి, బంగారు కుటుంబం ఉన్నాయి. సో మార్గదర్శిగా నేను నా వంతు నేను చేయాలి కనుక నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అందేటట్టు చేస్తాం. అలాగే టీచర్స్ కూడా వాళ్ళపైన ఒత్తిడి తేడానికి కోసం బోధనేతర విషయాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా పెద్ద ఎత్తున 16,000 పైసలకు మెగా డిఎస్ పెట్టి టీచర్లని తీసుకొచ్చి వాళ్ళ మీద పని ఒత్తిడి తగ్గించడం, ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఈరోజు మేము తీసుకురావడం జరిగింది. మొన్న లోకేష్ అన్న వచ్చారు, హెచ్చర్ల వీధిలో ఆ స్కూల్కి కూడా 45 లక్షలు శాంక్షన్ చేశారు, కొత్త 2 బిల్డింగ్స్. అలాగే చాలా వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా కాంపౌండ్ వాల్ స్కూల్స్కి గట్రా కడుతున్నాం ఆల్రెడీ. నా నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక 20 కోట్ల వరకు పని జరుగుతుంది అదర్ దాన్ ఎన్ఆర్ఈజీఎస్. అలాగే పట్టణంలోకి వచ్చేసరికి దాదాపు 12 కోట్లతో రోడ్లు ఆల్రెడీ డ్రైన్స్ కొంత వేసాం. మరొక 10-12 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ అయితే ఒక రూపురేఖలు వస్తాయి పట్టణానికి. రిమ్స్కి కూడా మొన్న 50 లక్షలతో రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో బోయింగ్ వారి తరఫున కొన్ని CSR ఫండ్స్ తెచ్చేది బాగా ఎక్విప్మెంట్స్ ఇచ్చాం. ఇంకా అది కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సింది ఉంది. చివరిగా శ్రీకాకుళం నియోజక ప్రజలకి అందరికి కూడాను రేపు భవిష్యత్తులో ఇప్పుడు చేయబోతున్నవి చేసినవి అయితే చాలా క్షుణ్ణంగా చెప్పారు. అభివృద్ధి యువతకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? ఒక్క వరల్డ్లో ఒక యువతకి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మొత్తం యువత చేతిలో ఉంది. సో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, మీరు కావచ్చు, అదేవిధంగా అధికారులు చూస్తే కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా IPS మహేష్ రెడ్డి కానీ, సో వీళ్ళ దాంట్లో గంజాయి మీద కానివ్వండి, లేకపోతే కేసుల మీద కానివ్వండి, అభివృద్ధి మీద అన్ని కూడా పరిగెడుతున్నా. అంత గంజాయి అంటే ఒక గంజాయి కేసును కూడా మీరు స్వయంగా వెళ్ళి పట్టుకున్న దాంట్లో కూడాను ఆ రోజు ఒక IPS పాత్రలో కూడా మీరు వెళ్ళారు. సో యువతకి ఫైనల్ గా మీరు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటి? యువత అందరికీ అభివిస్తున్నాం. మొన్న 3,200 మందితో మెగా జాబ్ మేళా పెట్టాం. 745 మందికి ఆ జాబ్ ఆఫర్స్ ఇస్తే 430 మంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. మళ్ళీ రెండో విడత 1,500 మందితో పెడితే 250 మందికి మొన్న ఆఫర్స్ ఇచ్చాం. వాళ్ళు కూడా
కొంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా పూర్తి డేటా తీసుకోలేదు. 252 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చాం, 500 మంది అటెండ్ అయితే. సో పెద్ద ఎత్తున జాబ్ మేళ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు రెగ్యులర్ ఆయన పుషప్ చేస్తూనే ఉన్నారు. సో తప్పకుండా నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి యువతకి ఉపాధి కల్పించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. యువత అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, రొటీన్గా అందరం ఉద్యోగాలు అనకుండా ఎంటర్ప్రినర్స్గా తయారవ్వండి. డైరెక్ట్ నా దగ్గరికి రండి, నేను మీ పర్సనల్ సెక్రటరీలా పనిచేస్తాను, నాట్ ఎమ్మెల్యే. మీకు ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారాలు కానీ సహాయం కానీ ఆఫీసర్స్ వినకపోతే నేనే మిమ్మల్ని ఆఫీసులకు తీసుకెళ్ళి కూర్చుండి పెట్టి మిమ్మల్ని కావలసిన అనుమతులన్నీ, మీకు కావలసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. నేను మీ తరపున ఆఫీసుల చుట్టూ తిరిగి అప్రూవల్స్ తీసుకొచ్చి మీకు ఇస్తానని కూడా ఈ సందర్భంగా యువతకు నేను మాటిస్తున్నాను. ఆ మాట కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకే కాదు, దీని ద్వారా మిగతా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నేను మెసేజ్ ఇస్తున్నానని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక సాధారణమైనటువంటి రైతు బిడ్డగా ఉన్నటువంటి గొండు శంకర్, ఆయన కన్న కలలు, నేను రైతు బిడ్డగా వచ్చాను, నా తండ్రి రైతు, సో మేము రైతుగా ఉండిపోకూడదు, ఒక మంచి సమాజానికి సేవ చేసినటువంటి ఒక నాయకుడు అవ్వాలి, నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఆయన వేసుకున్న కలలను, ఆయన కన్న కలలను ఈరోజు నెరవేర్చడానికి ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి ఈరోజు ఒక సర్పంచ్గా గెలిచి, అదేవిధంగానే ఎంపీటీసీగాను జెడ్పీటీసీగా అన్ని గెలుచుకుంటూ ఈరోజు ఆయన కలన ఎమ్మెల్యే కింద వచ్చి గెలవడం అయితే జరిగింది. ఈ రోజు గొండు శంకర్ అనే వ్యక్తిని మా ఎమ్మెల్యేగా కావాలని కోరుకున్నారు. ప్రతిదీ కూడా రాత్రింబవలు కష్టపడి ఎండా వనక తీస్తూ, మనం చూస్తే చాలా ప్రెస్లో చూసాము, చాలా విజువల్స్లో చూసాము, రాత్రి పగలు కూడా చూసి మంచి వర్షాల్లో కూడాను పూడిక తీత పనులు కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్వయంగా దగ్గరుండి నెరవేరుస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే కదా మనకు కావాలి. సో మీరు కోరుకునే ఎమ్మెల్యే, మీకు నచ్చిన ఎమ్మెల్యేగా నేను మారడానికి సిద్ధం అంటూ మారిన మన ఎమ్మెల్యే గొండు శంకర్ గారిని అయితే పరిచయం చేశాను. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.